హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మూడవ లగ్నమైన మిథున లగ్నం గురించి తెలుసుకుందాం. ఇది కాలపురుష చక్రంలో మూడవ లగ్నం. ఓకే, దీని అధిపతి బుధుడు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున లగ్నం మూడవది. దీని అధిపతి బుధుడు. ఇది ఒక ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ లగ్నం. మిథున లగ్నంలో జన్మించిన వారి సాధారణ గుణాలు ఎలా ఉంటాయంటే, ఆ గ్రహాల ప్రభావాలు మరియు ఇతర ముఖ్య విషయాలు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, వీళ్ళ శారీరక రూపరేఖలు ఎలా ఉంటాయంటే, సాధారణంగా పొడుగు, ఆకర్షణీయమైన కళ్ళు మరియు పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి ముఖంలో ప్రత్యేకమైన చురుకుదనం కనిపిస్తుంది. వీళ్ళకి లగ్నాధిపతి బుధుడు అవ్వడం వల్ల వీరు చాలా అత్యంత తెలివైన వారు, చురుకైన బుద్ధి గలవారు, దేన్నైనా త్వరగా గ్రహించే శక్తి ఉంటుంది. వీళ్ళ వాక్చాతుర్యం వీళ్ళు మాట్లాడే మాటల్లో మనకు తెలుస్తుంది. వీళ్ళు మాటల్లో నేర్పరులు అని చెప్పవచ్చు. తమ మాటలతో ఇతరులను సులభంగా ఆకట్టుకోగలరు. ఎక్సలెంట్ కమ్యూనికేటర్స్ అని కూడా చెప్పవచ్చు. ఇది ద్విస్వభావ రాశి అవ్వడం వల్ల వీరు పరిస్థితులకు అనుకూలంగా త్వరగా మారిపోతారు. కొన్నిసార్లు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక కూడా రెండు మనసులతో సతమతం అవుతుంటారు. ఓకే, వీళ్ళ మంచి గుణాలకు వస్తుంటే చాలా తొందరగా నేర్చుకుంటారు, మాటకారి, ఎదుటి వాళ్ళని ఫ్లాట్ కమ్యూనికేషన్ చేస్తారు. డబుల్ టాలెంట్, ఒకేసారి 2-3 పనులు కూడా చేయగలరు. హాస్యం, సరదాగా మాట్లాడతారు. ఫ్రెండ్స్ కూడా ఎక్కువే. ఇంకా వీళ్ళకి క్యూరియాసిటీ కూడా ఎక్కువే అని చెప్పొచ్చు. అన్నీ తెలుసుకోవాలని ఉంటుంది. వీళ్ళ చెడు గుణాలు ఏంటంటే, చంచల స్వభావం, ఒక్క దగ్గర నిలవదు మనసు, నిమిషాలకు ఒక మూడు మారుతుంది, మూడ్ స్వింగ్స్ ఎక్కువే, నిలకడగా ఉండరు, ఒక పని మొదలు పెడతారు, సగంలో వదిలేస్తారు, ఓవర్ థింకింగ్ ఎక్కువ. ఓకే, ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఏ పని చేయాలా లేక బి పని చేయాలా అని సతమతం అవుతుంటారు. ఇక వీళ్ళ కెరియర్కి వస్తే మీడియా, జర్నలిజం, యూట్యూబ్, రైటింగ్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. అకౌంట్స్, బ్యాంకింగ్, సిఏ, షేర్ మార్కెట్ అండ్ లెక్కల్లో వీళ్ళు కింగ్. అధిపతి బుధుడు అవ్వడం వల్ల వీళ్ళు త్వరగా నేర్చుకుంటారు. టీచింగ్, కౌన్సిలింగ్ కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. ఐటీ, కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ తొందరగా పట్టేస్తారు. ఇక వీళ్ళకి జాబ్ కంటే బిజినెస్ బెటర్ అని చెప్పొచ్చు. ఓకే, ఇక వీళ్ళ ఆరోగ్య పరిస్థితులు తీసుకుంటే, మిథున లగ్నానికి ఊపిరితిత్తులు, చేతులు, భుజాలు, నరాలు తీసుకొనబడ్డాయి. వీళ్ళకి రోగాలు, దగ్గు, ఆస్తమా, నరాల బలహీనత కూడా రావచ్చు. నిద్రలేమి వల్ల బీపీ కూడా రావచ్చు. స్కిన్ అలర్జీస్ కూడా ఉంటాయి. ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మిథున లగ్నం గురించి ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.